నెల్లూరు నగరంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సిటీ ఎమ్మెల్యేగా తెల్లవారుజామున పెన్షన్ల పంపిణీ నుండి అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకల వరకు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్లను ఒక రోజు ముందే పంపిణీ చేశారు. 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో తెల్లవారుజామునే మంత్రి స్వయంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఏడాదికి పెన్షన్ల కోసం ప్రభుత్వం 34,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని, ఇది దేశంలోనే రికార్డని మంత్రి తెలిపారు. నెల్లూరును మోడల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఆత్మకూరు బస్టాండ్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నూతన వసతులను ప్రారంభించారు. మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఆర్వో ప్లాంట్, లలితా జ్యువెలరీ వారి సహకారంతో ఏర్పాటు చేసిన కుర్చీలను ప్రారంభించారు. బస్టాండ్కు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును ఖరారు చేస్తూ బోర్డులను ఆవిష్కరించారు. ఇటీవల మరణించిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహాబ్ సాహెబ్ కుటుంబ సభ్యులను నూరుల్ హుదా మదర్సాలో పరామర్శించారు. ఆయన మరణం ముస్లిం సమాజానికి తీరని లోటని, ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చురుగ్గా పనిచేసిన 169 మంది నెల్లూరు సిటీ ఉత్తమ కార్యకర్తలకు మంత్రి నారా లోకేష్ స్వహస్తాలతో సంతకం చేసిన ప్రశంసాపత్రాలను మంత్రి నారాయణ అందజేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇరుగాలమ్మ గుడి వద్ద ఉన్న కాపు భవనానికి అదనపు అంతస్తు నిర్మాణానికి భూమి పూజ చేశారు. 2 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ పనులకు గాను నారాయణ గ్రూప్ నుండి ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. జూన్ 12, 2026 నాటికి భవనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మైపాడు గేట్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ బజార్లో జరిగిన ముగ్గుల పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. తమపై వచ్చే విమర్శలకు తమ అభివృద్ధి పనులే సమాధానం చెబుతాయని మంత్రి స్పష్టం చేశారు. జూన్ కల్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఈ పర్యటనలో నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజా, మున్సిపల్ కమిషనర్ నందన్ మరియు ఇతర అధికారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.